నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు మహామంత్రోపాసకులు, పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకులు, లలితాంబికా పీఠం అధ్యక్షులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మార్చి నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఒక్కసారి తెలియచేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మామూలుగా ద్వాదశ రాశుల వాళ్లకు కూడా మాసఫలాలు అనేటువంటివి ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈసారి విశిష్టత ఏమిటి అంటే, ఏప్రిల్ నెలలో ఉగాది పండుగ అనేటువంటిది వస్తూ ఉన్నది. ఉగాది పండుగకు పరిపూర్ణముగా అన్ని రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు మొత్తమంతా ఎలాగో చెప్పుకుంటాం. కానీ ఏది ఏమైనా మాసఫలాలు అనేటువంటి విషయానికి వచ్చేసరికి ఈ మార్చి నెల మరి 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు, నెలాంతము వరకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి. తెలుసుకొని ఏమైనా దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఉన్నాయా, లేకపోతే ఈ నెలలో ఏమి జరుగుతుంది అని ఇవాల్టి రోజున ప్రతి వాళ్ళు కూడా అనేక రకాల వాళ్ళు ఎంతోమంది చెప్పేటువంటివన్నీ కూడా వింటూ ఉంటారు. అందుకని మన దాంట్లో కూడా మనం చెప్పింది కూడా ఎంతోమంది వీక్షకులు వింటూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, చూస్తున్నాం. అయితే ఈ మాసంలో ఈ 12 రాసుల వాళ్లకు ఉగాది కంటే ముందే తప్పకుండా ఎలా ఉండబోతున్నది ఏమిటి అనేటువంటిది ఒక రకంగా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అంటే మనకు ఇంగ్లీష్ నెల ప్రకారముగా జనవరి అయినా తెలుగు మాసము ప్రకారముగా మార్చి నెల అనేటువంటిది ఆఖరిది మనము గమనించాల్సింది. అంటే చైత్రశుద్ధ పాడ్యమి అనేటువంటిది ఎప్పుడైతే ఏప్రిల్లో వస్తుందో, ఫాల్గుణ మాసం అనేటువంటిది తెలుగు నెలల ప్రకారముగా ఇది ఆఖరిది కదా. అందుకని అప్పుడు ఇది ఆఖరు కదనమాట. మనం మామూలుగా అంటే మళ్ళా మన జీవితం ఎలా ఉండబోతుంది ఏమిటి అని చైత్రమాసంలో ఉగాది రోజు మనం చెప్పుకుంటాం, ఉగాది రోజు నాడు. అందుకని మార్చి నెలలో 12 రాసుల వాళ్లకు ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది మీకు క్లుప్తంగా తెలియజేసేటువంటి మార్గం తెలియజేస్తాను. గురుగారు, మార్చి నెలలో మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. సింహరాశి వారికి ఈ మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అని అంటే, చాలా సంతోషకరంగా ఉంటారు. సింహరాశి వాళ్ళు చాలా ఆనందంగా గడుపుతారు. వాళ్ళు చేసేటువంటి ప్రయాణాలలో అన్నీ అనుకూలిస్తాయి, అన్నీ లాభసాటిగా ఉంటుంది ఈ మాసం అంతా కూడా. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు కూడా మేలు జరగడానికి నాకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అనేటువంటి విధానముగానే అప్లై చేసుకునేటువంటి ఉంటాయి. ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక వీళ్ళ అడుగులు విజయము వైపు, అభ్యున్నతి వైపు వేసేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వీళ్ళ మాటకు పలుకుబడి పెరుగుతుంది, వీళ్ళ మాటకు విలువ పెరుగుతుంది. వీళ్ళు ఏది చెప్పినా కూడా సరే అనేటువంటి విధానముగానే ముందుకు వెళ్ళే విధంగా ఉంటుంది గాక బంధుమిత్రుల యొక్క ఆగమనము అనేటువంటిది చాలా సంతోషపడతారు. వీళ్ళు అందరినీ సమానముగా చూసేటువంటి విధానముగా ఉంటారు. అందరికీ మేలు చెయ్యాలి అనేటువంటి తపనతో ముందుకు వెళతారు. దీర్ఘకాలికముగా ఎవరికైనా అనారోగ్యాలు ఉంటే తప్పకుండా ఆరోగ్యాలు బాగవుతాయి గాక అయి తీరుతాయి. రెండో మాటే లేదు. సూర్యభగవానుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఈ రాశి వాళ్లకు ఉంటుంది కాబట్టి వీళ్ళు చేసేటువంటి వృత్తిలో కానీ, వ్యాపారములో కానీ, ఉద్యోగములో కానీ ఏ పని చేస్తూ ఉండినా ఆ పని చేసుకునేటువంటి వాళ్లకు ఒక వెలుగు అనేటువంటిది రావటము జరుగుతుంది ఈ మాసములో. అంటే గుర్తింపు పొంది
తద్వారా వీళ్లకు ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలిగేటువంటి దానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకోబోతారు అనేటువంటిది జరుగుతుంది. అలాగే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుంది మామూలుగా. అలాగే పుణ్యము, దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు పుణ్యము కాక వేరే ఏముంటుంది? కొన్ని పుణ్యకార్యాలు అనేటువంటివి ఉంటాయి దైవ సంబంధం అనేటువంటివే కాకుండా. అంటే ఏదో బారసాలని ఇంకొకటని ఏవో ఉంటాయి. ఇలాంటి పుణ్యకార్యాలలో కూడా పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరము వస్తుంది. అక్కడ కూడా మీ వలన ఎదటి వాళ్లకు మేలు జరిగే విధంగాను, వాళ్ళ వలన మీకు మేలు జరిగే విధంగాను ఉండబోతున్నది. కనుక సింహరాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది. ఖచ్చితముగా మీరు మంచి ఉత్తీర్ణత సాధిస్తారు, మేలు జరుగుతుంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉన్నది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా బాగుంది, అనుకూలంగా. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అనుకూలముగా ఉన్నది. ఒక వెలుగు అంటే ఒక అవార్డు రావడము, సినిమా బాగుంది అని ప్రశంసలు రావటము, ఇలాంటివి ఏవో ఒకటి తప్పకుండా జరిగి తీరుతాయిగాక. అందరినీ కలుపుకొని పోయేటువంటి మనస్తత్వముతో మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సింహరాశి వాళ్లకు అని తెలియజేస్తున్నాను. సింహరాశి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు? సింహరాశి వాళ్లకు రాజకీయ నాయకులకు మహాద్భుతముగా ఉన్నది. విపరీత రాజయోగం అనేటువంటిది ఉన్నది ఖచ్చితముగా. అయితే మీరు అడుగులు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళను గమనించుకొని అడుగులు వేయండి. అంతేకాకుండా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పునఃపరిశీలన అనేటువంటిది చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది గాక. మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆరోగ్యపరంగా చాలా బాగుంది. ఎటువంటి ఇబ్బందులు లేవు. చిన్నపాటి ఏవైనా అనారోగ్యాలు ఉంటే ఖచ్చితంగా మేలు జరుగుతుంది గాక. మరి అలాగే వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా? వాహన యోగాలు, గృహయోగాలు మామూలుగా ఈ రాశి వాళ్లకు ఉగాది పండుగ తరువాతనే, ఉగాది పండుగలో మనం ఎట్లాగో చెప్పుకుంటాము. ఈ మాసములో ప్రయత్నం చేయకుండా ఉంటేనే మంచిది గాక. మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటండి? ఈ రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారము అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికీ అమ్మవారిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది గాక. అలాగే గురుగారు, సింహరాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.